అన్నా ఒక పావు కిలో చికెన్ కొట్టవా? బాబు నా కేజీ చికెన్ కొట్టయ్యా. అన్నా ఒక పావు కిలో గోధుమ రవ్వవా? కేజీ సేమియా అబ్బాయి, సేమియా పాయసం చేసుకోవాలి. బాబాయ్ ఏంటి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తావు, అలాంటిది ఇవ్వాలి చికెన్ సేమియా పాయసం ఏంటి? ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? చెప్పమ్మా. గురుగారు మీరు చాలా అదృష్టవంతురాలండి, మీ కోడలు కూడా మిమ్మల్ని కూతురులా చూసుకుంటుంది, మిమ్మల్ని కొంచెం కూడా కష్టపెట్టట్లేదు. సరే ఇదిగోండి మీ పెన్షన్ డబ్బులు. ఈ పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వండి మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, పైగా పిల్లల ఫీజులు కూడా కట్టాలి. అమ్మ తాతకి మిక్సీ వచ్చింది, ఇవాళ కూడా చికెన్ వండుకుంది అన్న. సర్లేరా, పెన్షన్ వచ్చిన రోజన్నా ఆయనకి చికెన్ పెడితే మిగతా రోజు కుక్కిన పెన్లాగా ఉంటాడు. అమ్మా నువ్వు ఇందా వేసిన కూర పాడైపోయిందమ్మా. 30 రూపాయలు అంటే ఏమో ఏదో కూర తెచ్చుకుంటాను, ఆ పచ్చడి మెతుకులతో తినలేకపోతున్నాను అమ్మా. ఏంటి 30 కూరలు తెచ్చుకుందంటే ఇంక మన జీవితాలు తెల్లారినట్టే. మేము ఆ కూరతోనే తిన్నాం, ఇష్టమైతే తినండి లేకపోతే పచ్చడి అనేది తినండి. బాబాయ్ నవ్వుతున్నారేంటి? అడిగితే చెప్పండి. నలగని చొక్క చెదరని చిరును వెనక అలా చీకటి ఉంటుంది నాన్న. అందులో కొందరు అదృష్టవంతుల జీవితం సంతోషంగా ఉంటుంది, మిగతా వారి జీవితం 30 వచ్చినా 60 వచ్చినా అలా నవ్వుతూ బతికేస్తారు అంతే.